తీవ్ర విషాదం నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక విడుదల చేసింది. టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే విమానం కూలిపోయిందని ఏఏఐబీ నిర్ధారించింది. పక్షులు ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ప్రైమరీ రిపోర్టులో పేర్కొంది. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే విమానం 2 ఇంజన్లు ఆగిపోయాయని వెల్లడించింది. అయితే విమాన ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ కు మార్చినట్లుగా సమాచారం. ఓ పైలట్ మరో పైలట్ తో ఫ్యూయల్ కటాఫ్ కు ఎందుకు చేశారంటూ అడుగుతున్నట్లుగా రికార్డ్ అయింది. దీంతో ఇదే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వెంటనే తేరుకొని కటాఫ్ నుంచి రన్ కు మార్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నివేదికలో వెల్లడైంది. కటాఫ్ నుంచి రన్ కు మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. మొదటి ఇంజన్ కోలుకుంటున్న రెండో ఇంజన్ విఫలమైంది. ఆ వెంటనే రామ్ ఎయిర్ టర్బైన్ అలర్ట్ అయింది. అయినా కూడా విమానం తన ఎత్తును కోల్పోవడం ప్రారంభించింది. దీంతో పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. అలా ఇచ్చిన క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. కొన్ని సెకండ్లలోనే హాస్టల్ పై కూలిపోయింది. ఇక విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఒక హాస్టల్లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంస్థ కోటి పరిహారం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మరి ఏదైతే గత నెల 12వ తేదీన జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలను ఏదైతే ప్రాథమికంగా కొంత నిర్ధారించడం జరిగింది. ఏఐబీ దీనికి సంబంధించి కొంత 15 పేజీల ప్రాథమిక రిపోర్టును కూడా ఇప్పటికే కేంద్రానికి అందజేయడం జరిగింది. అహ్మదాబాద్ విమానం ప్రమాదం ఏదైతే బ్యాడ్ వెదర్ వల్లనో లేదా పక్షి ఢీకొనడం వల్లనో జరగలేదని, ఇద్దరు పైలట్ల మధ్య కొంత సంభాషణను కూడా కాక్పిట్ లో గుర్తించినట్టుగా కూడా తెలిపడం జరిగింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోనే ఏదైతే ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఒక పైలట్ రెండవ పైలట్ ని ఆ స్విచ్ ఆఫ్ చేశారా అంటూ కూడా అడిగినట్టుగా కూడా అందులో వాయిస్ రికార్డ్ అయింది. అయితే తాను స్విచ్ ఆఫ్ చేయలేదంటూ కూడా మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టుగా ఈ యొక్క రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అయితే పేర్కొని వెంటనే దాన్ని కటాఫ్ లోకి రన్ లోకి మార్చినప్పటికీ కూడా విమాన ఇంజన్లు పనిచేయకపోవడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది కూడా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫుటేజెస్ ను కూడా ఏఐబీ దీనికి నిర్ధారించడం జరిగింది. ఏదైతే ఇటువంటి విమాన ప్రమాదాలు జరిగిన సందర్భంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో లోతైన విచారణ జరుపుతుంది. దీంట్లో అనేక ప్రామాణికాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ విమానం ఏ విధంగా టేకాఫ్ అయింది, ఏ విధంగా కుప్ప కూలిపోయింది అన్నంత వరకు కూడా దాంట్లో ఉన్న అన్ని అంశాలపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ క్రమంగానే ఈ యొక్క ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ 787 కి సంబంధించి ఈ యొక్క విమాన ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ప్రస్తుత ప్రాథమిక విచారణకు సంబంధించిన రిపోర్టు 15 పేజీల రిపోర్ట్ అయితే ఇప్పటికే కేంద్రానికి అందజేయడం జరిగింది. అయితే ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉంది. ఆ యొక్క స్విచ్చెస్ ఎందుకు ఆఫ్ అయ్యాయి, రన్వే పైన ఉన్నప్పుడు చూసుకోలేదా, ఇటువంటి అంశాలపైన కూడా ఇంకా కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే 200 మంది ప్రయాణికులు, అదేవిధంగా 30 మందికి పైగా ఈ యొక్క హాస్టల్లో చదువుకుంటున్న మెడికోలు కూడా చనిపోవడము దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపిన పరిస్థితి ఉంది. ఇందులో విదేశీయులు కూడా ఉండడము, విదేశీ సంస్థల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి గతంలోనే ఆ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి కూడా భారత ఇన్వెస్టిగేషన్ కి ఏజెన్సీకి సహకరిస్తామంటూ కూడా లండన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో మాత్రం ఇది టెక్నికల్ గా ఇద్దరు పైలట్స్ మధ్యలో జరిగిన సంభాషణను గమనిస్తే కనుక టెక్నికల్ గా కొంత విఫలం చెందడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే స్విచ్చెస్ కి సంబంధించిన సంభాషణ జరిగిందో దాని ఆధారంగా చూసుకుంటే కనుక రన్వే పైకి ఉన్నప్పుడే దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. కానీ టేకాఫ్ అయిన వెంటనే గుర్తించడము, ఆ ఫ్యూయల్ ఇంజన్స్ ఆగిపోయిన దానికి కారణం ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ అవడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది కూడా కొంత తెలుస్తోంది. అయితే అదేవిధంగా కాక్పిట్ లో సంబంధించిన సంభాషణకు సంబంధించి కూడా ఇంకా అనేక విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేవలం దీంట్లో కాక్పిట్ లో ఆఖరి మాటలు ఇవే అంటూ కూడా చెప్పడం జరిగింది ఏఐబి. కానీ మేడే కాల్ ఇవ్వడానికి అంటే ముందు
స్విచ్లకు సంబంధించిన సంభాషణ జరిగినట్టుగానే ఏఐబి అయితే చెప్పింది. అయితే ఈ యొక్క రన్వే పైన ఉన్నప్పుడు ఇదైతే పైలట్ కి సిగ్నల్స్ ఇవ్వడానికంటే ముందే వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రన్వే పైన ఉన్నప్పుడే ఆ ఇంజన్ లో ఏదైనా ప్రాథమికంగా ఏదైనా సాంకేతిక లోపం కావచ్చు, ఫ్యూయల్ కి సంబంధించిన అంశం కావచ్చు, లిఫ్ట్ ఆఫ్ కి సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా ముందుగానే అంటే రన్వే పైన ఉన్న సమయంలోనే పైలట్స్ ఇద్దరు చెక్ చేసుకున్న తర్వాతనే కంట్రోల్ రూమ్ నుంచి టేక్ ఆఫ్ కి పర్మిషన్స్ అడుగుతారు. మరి అటువంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళిద్దరూ ఎందుకు ముందు చూసుకోలేదు అన్న దానిపైన కూడా ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా ఈ 15 పేజీల ఆధారంగా చూసుకుంటే కనుక టెక్నికల్ అంశంతో ఈ యొక్క విమానం కూలిపోయిందనేది మాత్రం స్పష్టమవుతుంది. మరి రైట్, థ్యాంక్ యూ గోపి.